కల్తీ మద్యం కానీ లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 ఇయర్స్లో జరగటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న. సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకుముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్ అన్నది, దీన్ని మళ్ళీ సపరేట్ చేసి ఏదైతే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీస్ టాస్క్ ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి, రన్నింగ్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది. దీని అంతటినీ కూడా ఒకరోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజా ఎక్కడైతే మనకి పట్టుకుని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పామో రేపు ఇచ్చేయాలనేది కాకుండా దీన్ని ఒక పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వితిన్ 1 వీక్లో మీ అందరి ముందుకి కూడా తీసుకుని వస్తాం. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్లీ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్, ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు, ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది. అది వాటి మీద కంపల్సరీగా పోక్సో యాక్ట్ డెఫినెట్గా, అంటే చాలామంది చిన్న మైనర్ గర్ల్, మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో